భాస్కర్ రాజు గారు, దేవుడు ఒకడా అనేక మంది? సో ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అని హిందువులకు ఎప్పుడు డౌట్ రాలేదు నాకు తెలిసి. బాబు నేను హిందువునేనండి. నా జ్ఞానం కూడా సంపూర్ణమైంది ఏం కాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఒక రకంగా ఇలాంటి ప్రశ్న అడిగి నన్ను ఇబ్బందిలో పెట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎట్లా అన్నం పరబ్రహ్మ స్వరూపం? ఆయన చాలా పెద్దవాడు కావచ్చు, ఆయన ఈ వీడియో చూస్తే నన్ను క్షమించాలని కోరుకుంటాను, కానీ శివదూషణ చేస్తే మాత్రం నేను ఊరుకోను. శ్రీరాముడి ప్రియురాలు, స్త్రీలందరిలో గొప్ప సౌందర్యవతి, చంద్రుణ్ణి శిరోభూషణంగా అలంకరించుకున్నది. అంటే మన సనాతన ధర్మం ప్రకారము విష్ణువు సుప్రీం గాడ్ కాదు. ఈ సనాతన ధర్మంలో పుల్కాగాన్ని నేను. శివుడు సతీ అమ్మవారు ఏం చేస్తారంటే, వాళ్ళు వెళ్తూ ఉంటే రాముడు దర్శనం ఇస్తాడు. ఆ సందర్భం ఎట్లుంటుంది అంటే శివుడు ఏమంటున్నాడు, నేను రాముని పూజిస్తాను, రాముడు ఏమంటున్నాడు, నేను శివుడిని పూజిస్తాను. శివద్వేషం విష్ణుద్వేషం పెట్టుకొని సమాజాన్ని రెండుగా చీల్చాలా అనేది ఆలోచించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, అనేక విషయాల మీద, అనేక సమస్యల మీద, అనేక ఉద్యమాల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పోరాడుతున్నటువంటి వాళ్ళని మనం మన చర్చావేదికకు పిలుచుకొని వారి ద్వారా మనం మార్గదర్శనాన్ని తీసుకుంటున్నాం. మీకు చిరపరిచితుడు, అందరికీ తెలిసినటువంటి వాడు, ధర్మ మార్గం ఛానల్ని నడుపుతూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ అధర్మాన్ని ఎండగడుతూ తన వృత్తి చేసుకుంటూ తన జీవనయానం సాగిస్తున్నటువంటి వారు, మీ అందరికీ తెలిసినటువంటి వారే, డాక్టర్ భాస్కర్ రాజు గారు. వారు ఈరోజు మనతోటి ఉన్నారు. వారి నుంచి మనకు ధర్మ సంబంధమైనటువంటి, పురాణ సంబంధమైన, ఇతిహాస సంబంధమైన విషయాలను మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ డాక్టర్ జీ. మదన్ గుప్తా గారు నమస్తే, చాలా రోజుల తర్వాత కలిసాము. అలాగే భక్తివన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. చాలా సంతోషం సార్, మీతోటి మాకు మళ్ళా ఇంకొక అవకాశం భగవంతుడు కల్పించాడు. అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు నిజంగా. అయితే మిమ్మల్ని మాస శివరాత్రి రోజు మీరు ఉపవాసం అది ఉంటారు, మిమ్మల్ని ఎక్కువ మాట్లాడించడం, ఎక్కువ ఇబ్బంది పెట్టడం కూడా సమంజసం కాదేమో. కానీ అయితే విషయం ధర్మానికి సంబంధించింది కాబట్టి మనం దానికి కొంత మన ఎనర్జీని ఖర్చు పెట్టవచ్చు అనుకుంటున్నాను నేను. భాస్కర్ రాజు గారు, దేవుడు ఒకడా అనేక మంది? ఓకే, చాలా మంచి ప్రశ్న. సనాతన ధర్మంలో దేవతా స్వరూపాలు అనేక రకంగా ఉన్నారు కాబట్టి సమంజసమైన ప్రశ్నే. ఎందుకంటే మనం గుడికి వెళ్తే ఒక చోట విష్ణువు కనిపిస్తాడు, ఒక చోట రాముడు కనిపిస్తాడు, ఒక చోట కృష్ణుడు కనిపిస్తాడు, ఇంకో చోట స్వామి హనుమ ఉంటారు. సో ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అని హిందువులకు ఎప్పుడు డౌట్ రాలేదు నాకు తెలిసి. హిందువులు కాని వాళ్ళకు డౌట్లు బాబు నేను హిందువునేనండి. హిందువులు కాని వాళ్ళకు డౌట్లు వస్తాయి. అయితే ఈ మధ్యలో నేను గమనించింది ఏంటంటే హిందువులకు కూడా చాలామందికి డౌట్లు వస్తున్నాయండి. అయితే ఒక విషయం చెప్పాలండి, మన భారతీయ సంస్కృతిలో ఒక కథ ఉంది. ఆ కథలో ఏంటంటే 5 గుడ్డివాళ్ళు ఒక ఏనుగు దగ్గరికి వెళ్తారు. అంటే వీళ్ళకు ఏనుగు ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే గుడ్డివాళ్ళు కాబట్టి ఏనుగు ఎలాగుందో దాన్ని పరిశీలించి చూద్దామని. ఒక ఆయన వెళ్ళి దాన్ని దంతాన్ని పట్టుకుంటాడు, ఇంకో ఆయన వచ్చి చెవిని, ఇలా 5 భాగాల్ని పట్టుకుంటారు. సో ఒక ఆయన దంతాన్ని ఎవరైతే పట్టుకున్నారో ఇది చాలా కొషగా హార్డ్గా ఉంది, రాయిలాగా ఉంది అంటాడు. అంటే ఏనుగు అంటే ఇంటర్ప్రిటేషన్ అలా ఉంటుంది అని ఆ గుడ్డివాడు ఇస్తున్నాడు.
ఇంకో ఆయన చెవిని పట్టుకున్నాడు, ఇదేదో చాటలాగుంది, సన్నగా మెత్తగా ఉంది. ఇంకో ఆయన కాల్ని పట్టుకున్నాడు, లేదు లేదు అట్లా లేదు, ఇది ఇదేదో స్తంభంలాగా ఉంది. చట్టులాగుంది, బాగా హార్డ్గా ఉంది. ఇంకో ఆయన వచ్చి దాన్ని పొట్టని పట్టుకుంటాడు సైడ్లో, ఇదేదో గోడలాగుంది, ఫ్లాట్గా ఉంది అంటాడు. ఇక చివరిలో వెనకున్న ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తోకని పట్టుకొని ఇదేదో పొడుగ్గా ఉంది, చివరికన్నీ వెంట్రుకలు ఉన్నాయని చెప్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు అన్నీ తెలుసు, అయినా మిమ్మల్ని అడుగుతాను, ఇది నాకు ఏనుగంటే ఎలా ఉంటుంది? ఏనుగులా ఉంటుంది. ఎందుకంటే గుడ్డివాళ్ళం కాదు కాబట్టి. నంబర్ వన్. అండ్ ఇంకొక, నేను ఈ ప్రశ్న అడగడానికి వెనుక కారణం కూడా ఉన్నది. ఈనాడు అనేక మంది ఒకనాడు పురాతన కాలంలో దేవుళ్ళ పేర్లు చెప్పి కొట్టుకున్నారు. మళ్ళా అటువంటి పరిస్థితే ఏర్పడబోతుందా అని ఒక భయం, ఒక ఆవేదన. ఈ జాతి ఏకత్రితం కావాల్సిన సమయంలో విష్ణు ఒక్కడే దేవుడు లేదా శివుడు ఒక్కడే దేవుడు అని కొంతమంది ఆచార్య స్థానంలో ఉండి మాట్లాడడం ఇది సమంజసమా? వాళ్ళని సపోర్ట్ చేస్తూ కొంతమంది మాతృమూర్తులు కూడా, వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ఆచార్యుల్ని వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. నాకు చాలా ఇవన్నీ వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది డాక్టర్ గారు. అసలు ఏమిటి ఈ పరిస్థితి? ఒక ఆయన రాముడు ఇక్కడ దిగనే లేదు, ఇక్కడ రాముడు ఎక్కడ శివుడిని పూజిస్తాడు, రాముడికి శివుడికి సంబంధమే లేదని అంటాడు. అసలు ఏమిటి ఇది? నేను అందుకు ఈ ప్రశ్న వేసింది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పి వేదం చెబుతుంది మనకి. మరి అటువంటి ఇది ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారో కూడా మనకు తెలుసు. కానీ ఇవన్నీ ఒకే సత్యాన్ని చేరతాయనే సంగతి తెలిసి ఆచార్య స్థానంలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు దీంట్లో ఎంత నిజం ఉంది? ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, ఏనుగు ఏంటో తెలుసుకోవడానికి గుడ్డివాళ్ళు కాకూడదు. మనం కళ్ళు తెరిచి ఏనుగు ఏందో చూడాలి. కళ్ళు తెరిచి ఏనుగు చూస్తే అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ గుడ్డివాళ్ళ ఎగ్జాంపుల్ మన భారతీయ కల్చర్లో ఎందుకు ఇచ్చారంటే, ఒక విషయాన్ని నువ్వు పరిశీలిస్తున్నప్పుడు నువ్వు గుడ్డివాడిగా కాకుండా సంపూర్ణ జ్ఞానంతో చూసి మాట్లాడు, అందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏనుగు అంటే దాని దంతం మాత్రమే, అది చాలా గట్టిగా ఉంటుంది, కొషగా ఉంటుంది, పదునుగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు కేవలం ఒకటే భాగాన్ని పరిశీలించి ఇదే సత్యం అని చెప్తున్నారు. మన గ్రంథాలు ఏంటనేవి మన గ్రంథాలే చెప్పాయి, అది కూడా ఉపనిషత్తులో ఉన్నాయి. ఒక ఆచార్యులు పూజ్యులు వారు మరి ఎందుకు అన్నారో ఏంటో తెలియదు నాకు. రామేశ్వరాన్ని గురించి కామెంట్స్ చేశారు. అసలు రాముడు స్థాపనే చేయలేదు, రామాయణంలో ఎక్కడా లేదు అండ్ అని చెప్పి రామేశ్వరాన్ని గురించి మాట్లాడారు. అండ్ ఇంకొకరు మన ఉపన్యాసకారులు ఉన్నారు, చక్కటి ధార్మిక ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి వారు ఉన్నారు. వారిని గురించి చవాకులు వాళ్ళు వేరే వాళ్ళు అయితే మనం గట్టిగా సమాధానం చెప్పచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. కానీ ఈ ధర్మంలో ఒక భాగం అయ్యి, ఈ ధర్మంలో మనుషులయ్యి, ఈ ధర్మంలో ఒకళ్ళు విమర్శించుకుంటూ, ఈ ధర్మంలోనే చీలికలు తీసుకురావాలనేటటువంటి ఈ సంకుచితపు ఆలోచన ఎంతవరకు సరి అయినది? యాక్చువల్గా మదన్ గుప్తా గారు, నా జ్ఞానం కూడా సంపూర్ణమైంది ఏం కాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఒక రకంగా ఇలాంటి ప్రశ్న అడిగి నన్ను ఇబ్బందిలో పెట్టినట్టు కూడా అనిపిస్తుంది. కొందరు గురువులు పెద్ద వాళ్ళు కూడా కొన్ని లూజ్ స్టేట్మెంట్స్ చేయడం నేను చూశాను. ఇప్పుడు వారు సంపూర్ణమైన జ్ఞానంతో ఉండి మాట్లాడితే నాకేం అబ్జెక్షన్ లేదు. ఒకవేళ ఈ వీడియోలో నేను ఖండించినట్టు మీరు అనుకున్నా, ఈ ప్రేక్షకులు అనుకున్నా కూడా నేను క్షంతవ్యుడిని. వాళ్ళని ఖండించడం నా ఉద్దేశం కాదు. ఇంకోటి, ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన నేను ఎప్పుడు కూడా యాజ్ ఎ రీసెర్చర్ ప్రామాణికంగా తీసుకోలేదు.
నాకు ప్రామాణికం ఏంటంటే గ్రంథాలు. ఆ గ్రంథాలు ఏం చెప్తున్నాయో దాన్ని బట్టే మనం పోవాలి. కానీ రేపొద్దున ఇంకో ఆచార్యుడు, ఇంకో స్వామీజీ, లేకుంటే ఒక పీఠాధిపతి వచ్చి ఇది నేను అనుకుంటున్నాను అని లూజ్ స్టేట్మెంట్ ఇచ్చినా నేను ఒప్పుకోనండి. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. నన్ను ఎందుకు క్షమించాలి? నిజాలు తెలుసుకోవాలి కదా. ఎందుకంటే గ్రంథం ఆధారం. గ్రంథం ఆధారం. ఇప్పుడు మీరు కూడా చెప్తారు ఏకం సత్ విప్రా బహుదా వదంతి. వేదం ఏం చెప్తుందో ఉపనిషత్తులు అదే చెప్తున్నాయి. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది. ఇది నేను చెప్పింది కాదు. ఇది ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నది వేదం ఋగ్వేద వాక్యం. అలాగే బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా పరబ్రహ్మాన్ని ఏకస్వరూపంతో చూడాలి. ఇలాంటివి చాండోగ్య ఉపనిషత్తులో అనేక ఉపనిషత్తులలో ఉన్నాయి. మీరు అన్ని ఉపనిషత్తుల సారము ఒకటే. ఏంటంటే పరబ్రహ్మను నిర్వచించడం. పరబ్రహ్మను అనేక రకాలుగా నిర్వచించాలి. అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నది అనేక రకాలుగా నిర్వచించడం. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎట్లా అన్నం పరబ్రహ్మ స్వరూపం? దానికి అన్నం మన శరీరంలోకి వెళ్ళి అది ఎలా మనల్ని బ్రతికిస్తుందో, శక్తిగా మారుతుందో, ఇదంతా నీకు ఆ ఉపనిషత్తులో ఉంది. కాబట్టి అంటే అనేక రకాలుగా పరబ్రహ్మను దర్శించడం ఎలాగో నేర్పించింది మన ధర్మం. మనం పరబ్రహ్మాన్ని అన్ని చోట్ల వెతకకుంటే మనది కూడా ఒక కల్ట్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు ఈరోజు పాషండ మతాలు వచ్చాయి కలియుగంలో. వాళ్ళు మాట్లాడేదంటే ఇలాగే పరమాత్మ ఉండాలి అని ఒక నిర్వచనాన్ని ఇస్తారు. అది చాలా తప్పది. ఆ రకంగా మన ధర్మంలోనే ఉన్న కొందరు స్వామీజీలు మాట్లాడినా, పీఠాధిపతులు మాట్లాడినా అది గ్రంథ విరుద్ధం అవుతుంది. ఇంకోటి కథా ఉపనిషత్తు మీకు తెలిసిందే. సకల జీవులలో అంతరాత్మగా ఉన్న పరమాత్మ తన ఒకే రూపాన్ని అనేక రూపాలుగా వ్యక్తపరుస్తున్నాడు. ఉపనిషత్తు చెబుతూని వేదం చెప్తుంటే నేనెవరండి? లేదండి, నేను ఆ దేవుణ్ణి ఈ రూపంలో చూడకూడదు, నేను గౌరవిస్తాను కానీ నేను పూజించను అని ఒక స్వామీజీ చెప్తే ఈజ్ ఈ నాట్ డూయింగ్ ఎ బ్లాస్ఫెమీ? ఇప్పుడు నేను పూజించను, గౌరవిస్తాను, అది కూడా మంచిదే, అది కూడా మంచిదే. కానీ ఆ దేవుడు కాదు, ఆ దేవుడు చాలా నీచము, ఆ దేవుడు చాలా నికృష్టం అన్నట్టు మాట్లాడితే అది కదా చాలా. ఇప్పుడు నీకు ఒక ఇష్టదైవం ఉన్నది, మీ ఇష్టదైవాన్ని మీరు కొలుచుకోండి, హాయిగా మీరు బ్రహ్మాండంగా కొలుచుకోండి. ఇంకోటి ఆ సౌకర్యం సనాతన ధర్మంలో మీకు ఆ బేసిక్ ప్రిన్సిపల్నే మనం తృణీకరించినట్టు కదా. ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి కృష్ణుడిని పూజించినంత మాత్రాన కృష్ణుడికి కోపం వస్తుందా? రాదుగా. అలాగే నేను పోయి స్వామి హనుమాని పూజిస్తాను, స్వామి హనుమాను పూజించినందుకు కృష్ణుడు వచ్చి నన్ను ఏమన్నా ఇబ్బంది పెడతాడా? అలా పెట్టే మతాలు కొన్ని ఉన్నాయి, వాటితో మనకు సంబంధం లేదు. అవి మ్లేచ్ఛ మతాలు. కానీ మనం కూడా మ్లేచ్ఛ మతాల సిద్ధాంతాన్ని తీసుకొని మన నెత్తి మీద పెట్టుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. వీళ్ళు మాట్లాడే మాటలు కూడా అలాగే ఉన్నాయి. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. సరేనండి, ఏనుగు ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం కళ్ళు తెరిచి దాన్ని చూడాలి. అంటే ఇది ఎందుకు ఉపమానం ఇచ్చానంటే, గుడ్డివాడైతే చెవును పట్టుకుంటాడు ఒకడు, కాలును ఒకడు పట్టుకొని ఇదే ఇలా ఉంది, ఏనుగు ఇలా ఉంది అని నిర్వచిస్తాడు. ఇప్పుడు మన ధర్మంలో పరమాత్మ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి? గ్రంథాలన్నీ చదవాలి. మరి ఆ గ్రంథాలు ఏమిటో మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. బృహద్దరానిక ఉపనిషత్తులో ఏమేం గ్రంథాలు ఉన్నాయంట? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇతిహాస పురాణాలు, ఉపనిషత్తులు, మంత్రాలు, శ్లోకాలు, సూక్తాలు, వాక్యాలు, ఇవన్నీ ఉపనిషత్తు చెప్తోంది. సరే, ఇదే చెప్తున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రామరహస్య ఉపనిషత్తు అంటే రాముడి తత్వాన్ని చెప్పే ఉపనిషత్తులో అష్టాదశ పురాణాలలో, అంటే అష్టాదశ పురాణాలు అనే పదం కూడా వాడింది. ఇప్పుడు ఈ అష్టాదశ ఉపనిషత్తులలో శివపురాణం లేదండి, లింగ పురాణం లేదండి. అంటే రాముడి గురించి చెప్పే ఉపనిషత్తులోనే 18 పురాణాల ప్రస్తావన ఉంటే నేను శివపురాణాన్ని ఒప్పుకోనండి.
నేను వారు పురాణాన్ని ఒప్పుకోనండి అని ఒక స్వామీజీ మాట్లాడొచ్చండి? అసలు రాముడే కాదనలేదు. నేను దానికి కూడా వస్తాను, దానికి కూడా వద్దాం. ఎందుకంటే ఇది సగం సగం జ్ఞానంతో మాట్లాడడం అంటాడు. అందుకే నేను ఏనుగు 5 గుడ్డి వాళ్ళ ఉదాహరణ ఇచ్చాను. మనం కళ్ళన్నీ మూసుకొని కేవలం చెవినే పట్టుకొని ఇది చాటలాగుంది అని మాట్లాడితే ఎంత ఎల్కేజీ స్టాండర్డ్లో ఉంటుందో. ఒక వ్యక్తి, స్వామీజీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నాకు పేరుతో సంబంధం లేదు, ఆయన చాలా పెద్దవాడు కావచ్చు, ఆయన ఈ వీడియో చూస్తే నన్ను క్షమించాలని కోరుకుంటాను. ఇప్పుడిప్పుడే పుట్టిన ఒక భాస్కర్ రాజు అనే ఒక వ్యక్తి నా గురించి కామెంట్ చేసేంత అర్హత ఈయనకుందా అని అనుకోవచ్చును గాక. అనుకున్నా నాకేమి ఇబ్బంది లేదు. కానీ శివదూషణ చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఎందుకంటే ఆ రాముడే శివుణ్ణి పూజించిన సందర్భాలు అనేకం ఉపనిషత్తులలో ఉన్నాయి, వేదాలలో ఉన్నాయి, ఈవెన్ పురాణాలలో ఉన్నాయి. నేను కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. సరే, ఉదాహరణ ఇచ్చే ముందు కొన్ని విషయాలు చెప్తాను. గుప్తా గారు, మీకు ఇతిహాస పురాణాలు 18 పురాణాలు మీకు ప్రమాణమేగా? మీరు నమ్ముతారుగా వాటిని? మీరు నమ్ముతారు కాబట్టి మనం కొన్ని చూద్దాం. ఇప్పుడు మన పురాణాలు ఉపనిషత్తులు ఎలా ఉంటాయంటే సంపూర్ణంగా వీటి కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మనం ఒక దేవుణ్ణి పూజించవచ్చు, అది తప్పు కాదు, అది నేను తప్పని చెప్పట్ల. ఇష్టాదైవ ఆరాధన ఉంది. అంత మాత్రం చేత ఈయన నాకు ఇష్టం కాబట్టి నేను వేరేది ఒప్పుకోను అని అనకూడదు. నేను అనొచ్చు, మూర్ఖుడిగా నేను అనొచ్చు. కానీ స్వామీజీ స్థానంలో ఉన్న వాళ్ళు, పీఠాధిపతి స్థానంలో ఉన్నవాళ్ళుగా కాబట్టి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. తప్పుడు సంకేతం వెళ్తుంది. అది అది అంటే నష్టాన్ని చేస్తుందండి మన ధర్మానికి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏకత్రితం కావాల్సినటువంటి సమయం ఇది. ఈ సమయంలో ఇటువంటి లేనిపోని అపోహలన్నీ ఇప్పుడు మన భారతీయ మతాలు ఏనా సరే వేదాలను ఒప్పుకుంటాయి కదా, వేద ప్రమాణితమైనటువంటి మతాలే కదా. అంతే. మరి ప్రామాణితమైనటువంటి శివుడు దేవుడు కాకుండా ఎట్టబోయాడు? వేద ప్రమాణమైనటువంటి విష్ణువు దేవుడు కాకుండా ఎట్టబోయాడు? ఎగ్జాక్ట్లీ. అవునా కాదండి? ఇప్పుడు ఋగ్వేదంలో రుద్రాధ్యాయం ఉంది. మీరు ఇవాళ అందులో మహాశివరాత్రి ఉపవాసం కూడా ఉండి వచ్చిన వాళ్ళు, మీకు ప్రత్యేక ఋగ్వేదం మీద మీరు పుస్తకం కూడా రాసినటువంటి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని ఉదాహరణలు ఇద్దాం. జీ, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఉపనిషత్తుకే వెళ్తాను. సరే, ఉపనిషత్తుకి వెళ్ళే ముందు మనకు ఋగ్వేదంలో కానీ, యజుర్వేదంలో కానీ, అథర్వణ వేదంలో కానీ రుద్రుడు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? రుద్రుడు ఉన్నాడు కాబట్టి, అది స్వయానా శివుడు కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది. సరేనండి, నాకు ఋగ్వేదంలో ఉన్న మంత్రాలే ప్రామాణికం కాదు అంటే ఇక నేను మాట్లాడిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఆ మతానికి వేద ప్రామాణ్యం ఎక్కడిది? ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు మీరు నేను వేదాలను ఒప్పుకోను అంటే ఇంక నువ్వు వేదబాహ్యుడివి అంతే. ఇక అలాంటి స్వామీజీతో నాకు సంబంధమే లేదు. నేను ఇంకో స్టేట్మెంట్, మతాలని మనం ఎట్లా ట్రీట్ చేస్తామో అట్లా ట్రీట్ చేయొచ్చు. నేను ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తాను. ఇది ఎవరు విన్నా కూడా, అంటే ఏ ఆచారానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, శైవులైనా కావచ్చు, వైష్ణవులైనా కావచ్చు, నాకు వేదం ప్రమాణం కాదంటే నువ్వు హిందువే కాదు. నువ్వు హిందువే కాదు. ఇప్పుడు ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు ఉంది, అక్షరమాలిక ఉపనిషత్తు. దీంట్లో ఎలా ఉంటుందంటే పరబ్రహ్మం గురించి వర్ణిస్తూ కుడివైపున ఉన్నది శైవం, ఎడమ వైపున ఉన్నది వైష్ణవం, ముఖమేమో సరస్వతి, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి. మరి ఒకటే పరమాత్మలో ఒకవైపు శివుడుండి ఇంకోవైపు విష్ణువు ఉన్నాడని ఉపనిషత్తు చెప్తుంటే నాకు శివుడు ప్రమాణం కాదని ఒకరు మాట్లాడితే నేనేం చేయాలి మదన్ గుప్తా గారు? మీకు ప్రమాణం కాకపోవచ్చు, ప్రమాణం కాకపోవడానికి కూడా మాకు అభ్యంతరంలే. కానీ నువ్వు వేద ప్రమాణమైనటువంటి వాడిని నువ్వు నిందించడం అనేది వేదాన్ని నిందించడం కాదు. ఎగ్జాక్ట్ అదే కదా. ఇప్పుడు నాకు కుడి చెయ్యే ముఖ్యం, నా ఎడం చెయ్యి నాకు ముఖ్యం కాదంటే నేను ఏం మాట్లాడాలి?
ఇంకా నా నోరు మూసేసుకుంటాను నేను. ఆ ఎదుటివాడు హిందూ కాదు నా దృష్టిలో. ఇంకా సరే, ఉపనిషత్తు గురించే మాట్లాడతాం. అథర్వణ శిరో ఉపనిషత్తు అని ఉంది. దీంట్లో రుద్రుడు భగవాన్ అని కూడా పిలువబడతాడు. ఎందుకంటే ఆయన సృష్టిలో ఉన్న సకల వస్తువులని దర్శించడం వల్ల ఆ సాధకుడికి బ్రహ్మజ్ఞానం కలిగిస్తున్నాడు. ఆయన పేరు మహేశ్వరుడు అని కూడా ఉంది. ఇది ఉపనిషత్తు నేను చెప్పేది. పురాణాల జోలికి ఇంకా పోవట్ల, దానికి కూడా వస్తాను. అంటే వేదంలో, ఉపనిషత్తులలో ఆ శివుడి ప్రస్తావన ఉంది. ఆ శివుడిని రుద్రుడిగా, మహేశ్వరుడిగా, భగవంతుడిగా కూడా పిలుస్తుంది. మరి ఇది నాకు ప్రమాణం కదా. నేను నా కళ్ళు మూసుకొని కాదండి, ఇప్పుడు రుద్రమేమో శివుని గురించి చెప్పింది, పురుష సూక్తమేమో విష్ణువుని గురించి మాట్లాడింది. అవునా కదా? అవును. మరి రెండు చెప్పింది వేదమే. సరే, ఇంకో మంచిది ఇస్తాను మీకు. ఇది ఎంత మంచి రిఫరెన్స్ అంటే, అసలు ఇవన్నీ విన్న తర్వాత మనకు కన్ఫ్యూషన్ వస్తుంది. మరి ఎందుకండి ఈ స్వామీజీలు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళు నిజంగానే మరి వేదం ఉపనిషత్తు చదవలేదా అని నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా పరమాత్మ చతుర్వ్యూహంగా ఎక్స్ప్రెస్ అవుతాడని చెప్పాను. అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ నలుగురి వల్లనే సృష్టి ఏర్పడుతుంది. దాంట్లో సంకర్షణుడు ఎవరండి? శివతత్వం. ఆ శివతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణువు నుంచే వచ్చింది. ఆ విష్ణువుని కూడా సంకర్షణుడే అంటారు. అంటే నాకు శివుడు ప్రమాణం కాదని చెప్పేవాళ్ళు సంకర్షణుడిని ఒప్పుకోరా? మరి ఆ సంకర్షణుడు కూడా విష్ణువే కదా. అంటే విష్ణువు నుంచి వచ్చిన సంకర్షణుడిని ఒప్పుకోవట్లేదు ఒక స్వామీజీ అంటే, అయ్యగారు నేను దండం పెట్టి, అసలు నేను అలాంటి స్వామీజీలకు కూర్చోబెట్టి మన వేదం అంటే ఇదండి, మన పురాణం అంటే ఇదండి అని నేను క్లాస్ తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకు బేసిక్స్ తెలియదు. కానీ ఇంత పెద్ద స్టేట్మెంట్ నేను ఇవ్వడానికి నాకు బాధ కలుగుతుంది యాక్చువల్గా. ఎందుకంటే అంటే మీరే 10 మందికి మంచి చెప్పాల్సింది పోయి ఒక భాస్కర్ రాజు లాంటి అల్పుడు వచ్చి మీకు చెప్పాల్సి వస్తుంది అని అంటే నాకు బాధ కలగక ఇంకేమవుతుందండి. సరే, ఇప్పుడు ఇంకో రిఫరెన్స్ నేను మీకు ఇస్తాను. రామరహస్య ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో రాముడు ఎలా ఉన్నాడంట ఒక వర్ణనిస్తాను. త్రినేత్రుడు, చంద్రకళని ధరించినవాడు, త్రిశూలాధరుడు, శరీరమంతా భస్మాన్ని పూసుకున్నవాడు, జటాధారి అయిన శ్రీరాముణ్ణి ధ్యానిస్తున్నాను. ఈ వర్ణనంతా ఎవరిదండి? శివుడు. అంటే శివుడి ఆకారంలో రాముడు ఉన్నాడు ఇక్కడ. రాముడు ఉన్నాడు. ఈ ఉపనిషత్తు ఏంది? రాముడి రహస్యం చెప్పే ఉపనిషత్తు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. మరి శివుడు నిరంతరం జపించే నామం రామనామం అని చెప్తారు. రాముడు ఎల్లప్పుడూ పూజించే దైవము శివుడు అని చెప్తారు. వీళ్ళిద్దరికీ తేడాని చెప్పడం అనేది అది ఎంత హాస్యాస్పదం అండి. ఇంకోటి, శ్రీరాముడి ప్రియురాలు, స్త్రీలందరిలో గొప్ప సౌందర్యవతి, చంద్రుణ్ణి శిరోభూషణంగా అలంకరించుకున్నది. అంటే సీతాదేవి గురించి చెప్తుంది. ఉమాదేవి స్వరూపిణి అయిన సీతాదేవిని ధ్యానిస్తున్నాను. అంటే పార్వతీలో సీతమ్మని చూస్తున్నాడు. మరి విష్ణువు శివుడు వేరైతే ఉపనిషత్తు చెప్పుతుంది, రామరహస్య ఉపనిషత్తు చెప్తోంది. ఇవన్నీ స్వామీజీలు చదివి ఉంటారని నేను అనుకుంటున్నానండి. మరి స్వామీజీలు, ప్రవచనకర్తలు ఇది చదవలేదంటే నేను ఒకటే సలహా ఇస్తాను గుప్తా గారు, ఒకసారి మీరు మళ్ళీ చదువుకొని తర్వాత వచ్చి ప్రవచనాలు చెప్పండి. మీకు అర్హత లేదు. ఇంత పెద్ద మాట అందుకున్నందుకు మళ్ళొకసారి నన్ను క్షమించండి. నేను బహుశా ఈ వీడియోలో ఒక 10 సార్లు నేను క్షమించండి అని చెప్తూ ఉంటాను. ఈ ఉపనిషత్తుని అనువాదం చేసిన వాళ్ళు బ్రాకెట్లో ఒక మాట చెప్పారండి. ఈ మంత్రాలు శివ రాముడి అభేదాన్ని తెలిపేటట్టుగా చెప్తున్నాయి. ఇద్దరు వేరని ఎలా చెప్తారండి? సరే, ఇప్పుడు ఇద్దరు వేరెట్ అవుతారు డాక్టర్ గారు, ఉన్నది ఒకటే అయినప్పుడు. సరే, మనము పురాణానికి వెళ్దామండి.
చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఈ వైష్ణవము శైవము ఇవి ఉండడం తప్పని నేను అనానండి. అవన్నీ ఉండాలి. ఎందుకంటే ఇష్టాదేవత కాన్సెప్ట్ ఉంది కాబట్టి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రకంగా చూస్తే విష్ణువు కూడా సుప్రీం కాదండి మన గ్రంథాల ప్రకారం. అంటే నేను నా స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. మన సనాతన ధర్మం ప్రకారము విష్ణువు సుప్రీం గాడ్ కాదు. సుప్రీం గాడ్ ఎవరు అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అంటే నారాయణుడు వేరండి, కృష్ణుడు వేరు. ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అని అంటే మనం ఉపనిషత్తుల్లో కూడా మీకు చాలా చోట్ల శ్రీకృష్ణుడే సుప్రీం అని కూడా ఉంటుంది. అవును అవును అవును. మనం అసలు గోలోకం అని అంటారు. గోలోకం అంటారు. గోలోకం అంటారు. తర్వాత మనం సరే పురాణానికి వెళ్దాం. పురాణంలో దేవీ భాగవతం ఉంది. అవును. దేవీ భాగవతంలో ఎవరు సుప్రీం అండి? అమ్మవారు సుప్రీం. అమ్మవారు. కానీ కానీ దాంట్లో కూడా మీకు గోలోకం గురించిన ప్రస్తావన ఉంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. ఆ దేవీ భాగవతంలో ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మనే సుప్రీం అని చెప్తుంది దేవీ భాగవతం. సో ఇక్కడ చాలామందికి ఏం కన్ఫ్యూషన్ రావాలి? దేవీ భాగవతంలో అమ్మవారు సుప్రీం అని చెప్పాలి కానీ కృష్ణుడు సుప్రీం అని చెప్పడం ఏంటి అని అంటే యాక్చువల్గా ఏంటంటే సృష్టి ఎలా జరిగిందో మన గ్రంథాలలో క్లారిటీ ఉంది. అది మనం సరైన పద్ధతిలో చదివితే మనకు అర్థమవుతుంది. మనం చదవక మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని మనం గ్రంథాలని నిందించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పు. సో ఇక్కడ ఏముంటుందంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఎవరిని పూజిస్తున్నాడు? శివుణ్ణి పూజిస్తున్నాడు. ఇది రిఫరెన్స్ కూడా చెప్తాను. దేవీ భాగవతం 5వ కాండము 1వ అధ్యాయము 5వ శ్లోకం. సో ఇక్కడ ఋషి ఏం చేస్తున్నాడంటే శివుడు అంటే కృష్ణుడు శివుణ్ణి పూజిస్తున్నాడు అని డౌట్ వస్తుంది ఈయనకి. అదేందండి మీరు ఇప్పుడే చెప్పారు శ్రీకృష్ణుడు సుప్రీం అని, మరి శ్రీకృష్ణుడు పోయి శివుణ్ణి పూజించడం ఏంది అని డౌట్ వచ్చి అడుగుతున్నాడు. ఏమయ్యా ఇప్పటిదాకా నువ్వు ఏం చెప్పావంటే కృష్ణుడు సుప్రీం అని చెప్పావు, ఈ కృష్ణుడు వెళ్ళి శివుణ్ణి పూజిస్తున్నాడేంది అని డౌట్ వచ్చింది ఈయనకి. వచ్చి ప్రశ్న వేస్తున్నాడు. వేస్తే అప్పుడు శివుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? అవునయ్యా నేను సుప్రీంనే, కానీ శివుణ్ణి దేవాది దేవుడు అంటారు. శివ ఇస్ ద గాడ్ ఆఫ్ ద గాడ్స్. ఆయన సుషుప్తి అంటే డీప్ స్లీప్లో ఏ జీవాలు ఉన్నాయో వాటికి అధిపతి. అందుకే ఆయనను పశుపతి అంటారు. సో ఆయనను అందుకే నేను పూజిస్తున్నానయ్యా. యాక్చువల్గా మీరు ఒకటి చూస్తే మనకు పురాణాలలో శ్రీకృష్ణుడు వెళ్ళి శివుణ్ణి పూజించినట్టు ఉంటుంది. సో అప్పుడు ఈ డౌట్ వచ్చిందనమాట. ఎందుకండి శివుడే సుప్రీం కదా, నువ్వు ఎందుకు పూజిస్తున్నావు ఆయన్ని అని అంటే, లేదయ్యా నాకు కొందరు కొడుకులని శివుడు ప్రసాదిస్తాడేమో అని నేను పూజిస్తున్నా. పోతే అప్పుడు ఇది మళ్ళీ కూర్మ పురాణంలో ఉంటుంది. కూర్మ పురాణంలో శివుడు వస్తాడు కృష్ణుడి దగ్గరికి. వచ్చి అయ్యా నువ్వే పరమాత్మవి, నువ్వు నన్ను పూజించడం ఏంది అని అంటే, నువ్వు శివుడివయ్యా, నువ్వు శివుడివి, నేను సుప్రీమే కానీ నువ్వు శివుడివి. ఎందుకు శివుడివి? అన్ని జీవాలకు అధిపతివి నీవు, కాబట్టి నువ్వు నాకు కొడుకుల్ని ప్రసాదించవయ్యా అని అడుగుతాడు. అప్పుడు శంభుడు వీళ్ళనందరినీ శివుడి ఆశీర్వాదం వల్ల వీళ్ళు వస్తారు. సరే ఒకటి అంటారు, సరేనండి కృష్ణుడు పోయి శివుడిని పూజించినట్టు ఒక చోట మీరు చెప్పారు ఎగ్జాంపుల్. బ్రహ్మవైవర్త పురాణానికి వెళ్తే అక్కడ శివుడు అమ్మవారు ఏం చేస్తారంటే కృష్ణుడిని పూజిస్తారు, నాకు కొడుకును ప్రసాదించమని. బ్రహ్మవైవర్త పురాణంలో శివపార్వతులు వచ్చి కృష్ణుడిని పూజిస్తున్నారు. అసలు మీరు అడగచ్చు, భాస్కర్ రాజు గారు మా ప్రేక్షకులను మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మీరేమో కృష్ణుడు వెళ్ళి శివపార్వతుల్ని పూజించారన్నారు, ఇప్పుడేమో ప్లేట్ ఫిరాయించి ఆ శివపార్వతులు వచ్చి కృష్ణుడిని పూజిస్తామని అని చెప్తున్నారు అంటే నేను చెప్పట్లేదయ్యా, బ్రహ్మవైవర్త పురాణంలో ఇది ఉంది. సో అక్కడ శ్రీకృష్ణుడు వచ్చి శివపార్వతుల దగ్గరికి వచ్చి, మీరే సర్వసమర్థులయ్యా శివపార్వతులు, మీరు నన్ను పూజించడం ఏంది అని అంటే, అప్పుడు కృష్ణుడికి శివుడు చెప్తాడనమాట, నువ్వెంతైనా కృష్ణుడివి కదయ్యా, నాకు కొడుకును ప్రసాదించవయ్యా అంటే, కొడుకును ప్రసాదించడం కాదు నేనే నీకు కొడుకుగా పుడతానని చెప్తాడు కృష్ణుడు. ఆయన ఎవరో తెలుసండి? సనత్ కుమారుడు. సనత్ కుమారుడు కాదండి,
ఆయన గణపతి. అచ్చా అచ్చా అచ్చా. గణపతి ఎవరి అంశ అంటే కృష్ణుడు అంశ అండి. సనత్ కుమారుడు అంశ ఈయన స్కందుడు. స్కందుడు. కానీ ఆ స్కందుడు మళ్ళీ వచ్చింది విష్ణువు నుంచి. అంటే కృష్ణుడు తనను తాను అవతరించుకొని శివపార్వతులకి కొడుకుగా పుట్టాడు. ఆయనే వినాయకుడు. అంటే దీన్ని అన్నిటిని బట్టి మనకేమర్థమవుతుంది? శివుడైనా అమ్మవారైనా విష్ణువు అయినా ఎవరికి కూడా నేను కృష్ణుణ్ణి అనే గర్వం లేదండి వాళ్ళకి. వీళ్ళకుంది ప్రాబ్లం అంతా అదేనండి. ఏ దేవుడికైతే నేను ఫలానా అని గర్వం లేదో ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంతండి? ఆ దేవుడిని పూజిస్తూ నీకు గర్వం వస్తుంది. సో ఒక మంచి ఉదాహరణ మీకు ఇస్తాను. ఇది ఎక్కడ ఇప్పుడు వీళ్ళు సరే చాలామంది ఏమనుకుంటారంటే మేము పురాణాలని నమ్మమండి అంటారు. మహాభారతాన్ని నమ్ముతారా? మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇది ఎక్కడో రిఫరెన్స్ కూడా ఇస్తున్నాను. మహాభారతం శాంతి పర్వం అధ్యాయం 341 శ్లోకాలు 22 నుంచి కిందికి వస్తాను. ఇక్కడ పాండునందన అని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్తున్న మాట, పురాణం కాదు, ఇతిహాసం మహాభారతం. శివుడి గురించి కృష్ణుడు ఏం చెప్తున్నాడో నేను చెప్తున్నాను. ఈ రుద్రదేవుడు నారాయణుడి స్వరూపమని తెలుసుకో. ఎవరు చెప్తున్నారండి? శ్రీకృష్ణుడు, హూ ఇస్ ద సుప్రీం, ఆయన రుద్రుడి గురించి చెప్తున్నాడు. ఈయన నారాయణుడి స్వరూపమయ్యా అని చెప్తున్నాడు. మరి ఈ స్వామీజీలు మహాభారతం కూడా చదవలేదండి. చదువుకుంటే వెళ్ళి చదువుకోమని చెప్తానండి. ఏం చెప్తున్నాడు? ప్రతి యుగంలో దేవాది దేవుడైన మహేశ్వరుణ్ణి పూజించడం వల్ల శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే. అంటే నువ్వు రుద్రుణ్ణి పూజిస్తే ఆ విష్ణువుని పూజించినట్టే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మహాభారతం. అది కూడా వ్యాసుడు రాసిన మహాభారతం. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. పాండుపుత్ర, సమస్త జగత్తులకు ఆత్మ అయిన నేను నా ఆత్మ అయిన రుద్రుడిని పూజిస్తాను. ఎవరు? కృష్ణుడు అంటున్నాడు. అంటే రెండు వేరు వేరు కాదు అని చెప్పి వాళ్ళే చెప్తుంటే నేను వేరు ఆయన వేరు కాదు, నన్ను ఆయన నన్ను పూజిస్తున్నాము అని అంటే మేమిద్దరం వేరు వేరు కాదు అని చెప్పి చెప్తున్నట్టే కదా. చెప్తున్నట్టే అంటే నేను పెద్ద గొప్ప జ్ఞానం ఉన్నవని కాదండి. నేను మొన్న 10 సంవత్సరాల క్రితం ఈ గ్రంథాలు చదవడం మొదలుపెట్టాను. ఈ స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వింటూ ఉన్నాను. వాళ్ళు చెప్పాల్సిన మాటని నేను వాళ్లకు ఈ భక్తివన్ ద్వారా చెప్పాల్సి వస్తున్నందుకు నేను బాధపడుతున్నానండి. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడో చూడండి. శివుడిని నేను ఆరాధించకపోతే ఆత్మస్వరూపి అయిన శంకరుడిని ఎవరు ఆరాధిస్తారు అని నా భావన. నేనే శివుణ్ణి పూజించకుండా ఇంకెవరయ్యా పూజించేది? అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, పెద్దవాళ్ళు ఏ పని చేస్తారో వాళ్ళనే అందరూ ఆచరిస్తారు. నాకు అది గుర్తులేదు శ్లోకము. యజ్జదాచరతి తత్శ్రేష్ఠః తత్తదేవేశనో వ్యాళః సయత్ ప్రమాణం కురుతే కూటస్థదనువర్తతే. ఇది ఎందుకు చెప్పాడంటే ఇందుకు చెప్పాడు. శ్రీకృష్ణుడికి గర్వం లేదు. పరమాత్మకి భగవంతుడికి ఎప్పుడు గర్వం ఉండదండి. ఆయనకు గర్వం ఉంటే ఆయన పరమాత్ముడు ఎట్లవుతాడు? ఏ యెహోవానో యేసు అవుతాడు. ఆయనకు లేదు కోపం, ఆయనకు ద్వేషం లేదు. ఆయననే శివుణ్ణి పూజిస్తే మనం ఎంతండి వీళ్ళందరూ వేరని చెప్పడానికి. ఇంకా గొప్ప మాట ఉంటుంది చూసుకోండి. 25-26 శ్లోకంలో ఇదే అధ్యాయంలో, నేను చేసిన పనికి ప్రమాణం లేక ఆదర్శం తీసుకొని లోకం దాన్ని అనుసరిస్తుంది. అదే ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం. వేదశాస్త్రాల వల్ల ప్రామాణికమైన దేవతలను పూజించాలి అని భావించి నేను రుద్రుడిని పూజిస్తున్నాను. అంటే కృష్ణుడు కన్ఫర్మ్ చేశాడు. ఆయన వేద అఫ్కోర్స్ నిజమే కదా. ఇప్పుడు వేద సమ్మతమైనటువంటి
డైటీ ఉమ్, శివుడు, ఉమ్. విష్ణువు కూడా వేద సమ్మతమైనటువంటి డైటీయే. డైటీయే. ఇన్ఫాక్ట్ శ్రీకృష్ణ పరమాత్మ పేరు వేదంలో కనపడదు మనకి. కనిపించదు, కేవలం పురాణాల్లో కృష్ణ యజుర్వేదం కనిపిస్తుంది కానీ. అక్కడ కనిపిస్తుంది. దానికి కూడా కారణం ఉంది. అవునవును. అది నేను తెలుసుకున్నా 10 సంవత్సరాలలో. మరి ఎంతమంది తెలుసుకున్నారో నాకు తెలియదు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వేద ప్రమాణాన్ని చెబుతున్నారు. ఆయన నేను శివుణ్ణి ఎందుకు పూజిస్తానంటే ఇది వేద ప్రమాణం అని చెప్తున్నారు. రుద్రుణ్ణి తెలుసుకున్నవాడు నన్ను తెలుసుకుంటాడు. ఎవరు చెప్తున్నారండి? శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రుద్రుణ్ణి తెలుసుకొని వీళ్ళంతా కృష్ణుని తెలుసుకున్నారండి? తెలుసుకోగలరా అసలు? వాళ్ళకి ఏం అర్థం కాలేదని అర్థం. ఆయనను ఆచరించేవాడు నన్ను ఆచరిస్తాడు. మహాభారతం అండి, మార్కెట్లో దొరుకుతుందండి. నేను కొనుక్కొని చదువుతున్నాను రోజు. స్వామీజీలు చదవలేదంటే నాకు బాధ ఉందండి. అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయాలని నేను మళ్ళీ నా చెంపలేసుకుంటున్నాను, క్షమించండి. వాళ్ళకి తెలియదని చెప్పడం నా ఉద్దేశం కాదు. అన్నీ ఒకటే తెలుసుకోమని ప్రార్థిస్తున్నాను నేను. ఇలాంటివి చాలా ఉన్నాయి. పోతే ఇంకో శ్లోకం చెప్తాను, 27వ శ్లోకం ఇదే అధ్యాయంలో, శాంతి పర్వం. మళ్ళోసారి చెప్తున్నాను, శాంతి పర్వం అధ్యాయం 341 శ్లోకం 27. కుంతీనందన, రుద్రుడు నారాయణుడు ఏకరూపులు. రుద్రుడు నారాయణుడు ఏకరూపులు, ఇద్దరు ఒకటే అని నేను చెప్పాలండి? మహాభారతం చెప్తుందండి. నేనెంత ఈ సనాతన ధర్మంలో పుల్కాగాన్ని నేను. ఆ గురువుల ఎవరైతే మీరు చెప్పారో పేరు, వాళ్ళ కింద నన్ను పాదధూళి అనుకోండి. నేను చెప్తున్నాను మహాభారత ప్రమాణం. ఇప్పుడు అట్లా కాదండి. భాగవతంలో భాగవతాన్ని రాసింది ఎవరు? పోతన. అంటే తెలుగు భాగవతాన్ని రాసినటువంటి పోతన శివభక్తుడు, రాసింది భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు చూలికైనా తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతా అంటాడు ఆయన. అసలు నిజంగా దాంట్లో ఒక పద్యం ఉంది డాక్టర్ గారు. అంటే ఇది చర్చావేదిక కాబట్టి చెప్తున్నారు. దాంట్లో మాకు చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు ఆ పద్యం. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడతన్. ఎంత అద్భుతమైన పద్యం అంటే అసలు మీకు నిర్వచనం. భగవంతుడు అనే దానికి ఈశ్వరుడు అంటే అక్కడ శివుడు అని విష్ణు అని కాదు. భగవంతుడు అనేదానికి ఎంత అద్భుతమైన నిర్వచనం చూడండి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు, లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. ఎంత అద్భుతం! మీకు ఒక్కొక్క పదము ఆ పరమాత్ముడి లక్షణాలని మనకి తెలియజేసేటటువంటి, నిజంగా మనం చాలా అదృష్టవంతులం డాక్టర్ గారు. మనకు ఇటువంటి సాహిత్యాన్ని ఇచ్చి మన భాషను సుసంపన్నం చేశారు, మన సంస్కృతిని సంప్రదాయాలను సుసంపన్నం చేశారు. కానీ అటువంటి సాంప్రదాయాలని, అటువంటి దీన్ని ఈరోజు విమర్శలకు గురి అవుతుంది అని అంటే అది బాధగా ఉంది. చాలా బాధాకరం అండి. అంటే ఒక్కడే పరమాత్మ, ఆయన అనేక రూపాలుగా వ్యక్తం అవుతాడు అని ఒప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? అదొకటి. భాగవతాన్ని స్టార్ట్ చేసేటప్పుడు పోతన పద్యం రాస్తాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. అంటే కృష్ణుడికి నమస్కరిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై. తర్వాత శివుణ్ణి చెప్తాడు ఆయన. వాలిన భక్తి మృక్యద నవారిత తాండవ కేళికి దయాశాలికి శూలికిన్ శిఖరిజాముక పద్మమయూకమాలికి బాల శశాంక మౌళికి కపాలికి
మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్నని. ఇమీడియట్గా ఏది కృష్ణుడిని అక్కడ ప్రార్థిస్తాడు, దాని తర్వాత ప్రార్థనా పద్యమే శివుడిని ప్రార్థిస్తుంది. పోతన కంటే గొప్పవాడువా నువ్వు? ఇంకో ఉదాహరణ కూడా ఇస్తానండి. ఇదే అంటే నేను శాంతి పర్వం ఎందుకు పట్టుకున్నానంటే శివుడు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. క్షమించాలి, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్న మాట. 28వ శ్లోకం. పాండునందన, నాకు మరొక్క వరం ఇవ్వడు అని భావించే నేను పుత్రుడి కోసం నా ఆత్మస్వరూపుడు పురాణ పురుషుడు జగదీశ్వరుడు అయిన రుద్రుణ్ణి ఆరాధించాను. నేను ఇప్పుడే చెప్పాను కదండి, శ్రీకృష్ణుడు పుత్రుల కోసం శివుణ్ణి పూజించాడని. అది కొరిలేట్ చేసే శ్లోకం ఇది. అంటే మహాభారతం బ్రహ్మవైవర్త పురాణంలో ఇదే ఉంది. సో బ్రహ్మవైవర్త పురాణానికి మహాభారతానికి లింక్ చూపిస్తున్నాను నేను. అంటే కృష్ణుడు కొడుకుల కోసం శివుణ్ణి పూజించాడు అని చెప్తోంది పురాణం, అది కన్ఫర్మ్ చేస్తుంది మహాభారతం. తర్వాత విష్ణువు శివుణ్ణి పూజించడు అని చెప్పారు, దాన్ని బద్దలు కొట్టే శ్లోకం 29. విష్ణువు తన ఆత్మస్వరూపం అయిన రుద్రుణ్ణి తప్ప ఇంకా ఇతర దేవతలకి నమస్కరించడు. ఇంకేం కావాలండి ఆధారం? ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇది తన ఆత్మస్వరూపుడైన ఏమన్నాడు అక్కడ? తన ఆత్మస్వరూపి అయినా, తన ఆత్మస్వరూపి అయినా అంటే ఏమని ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే. శివుడు అదే చెప్తాడు, నా ఆత్మస్వరూపుడైనటువంటి విష్ణువుని నేను కాకపోతే ఇంకెవడు పూజిస్తాడని అంటాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. ప్లస్ అందుకే ఈ శ్లోకం కూడా ఎట్లా కన్క్లూడ్ అవుతుంది అంటే, అందుకనే రుద్రుడిని నేను సేవిస్తాను అంటాడు. సరే, ఇప్పుడు ఇంకో చోటికి వెళ్తాం. మీరు భాగవతం అయితే నమ్ముతారు కదా చాలామంది. మళ్ళీ నేను చంపలేసుకొని మా స్వామీజీలకి ఈ మాట చెప్తున్నాను. భాగవతం స్కందము 4 అధ్యాయము 7 శ్లోకము 50. ఇక్కడ భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? దక్ష, జగత్తుకు మూల పురుషుడైన పరమాత్మ స్వరూపిణి నేనే, జగత్తును సృష్టించు బ్రహ్మదేవుడిని నేనే, లయమనుచ్చుటకు మహాదేవుడిని కూడా నేనే. అన్నీ ఆయనే. మరి మహాదేవుడు ఎవరండి? రుద్రుడు కాదా? ఇప్పుడు ఆయనే అయినప్పుడు మహాదేవుడు వేరు, కృష్ణుడు వేరా? నా ప్రాబ్లం అంతా అదేనండి. పరమాత్మనే అన్ని నేనని చెప్పుకున్నప్పుడు శివుడు పరమాత్మ కాదని చెప్పడానికి మనం ఎవరము? నీకేంటి బాధ? మనకు ప్రాబ్లం ఉండకూడదు. సరే, ఇంకోటి మనకు ముఖ్యంగా కాంట్రవర్సీ ఎక్కడొచ్చింది అంటే, మీరు ఆ వీడియో పంపించారు, ఆయనను తప్పు పట్టాలని కాదు, మరోసారి నేను చంపలేసుకుంటాను. ఇక్కడ తప్పు పట్టడం కాదండి, ఇక్కడ ఎవరు తప్పు పట్టడం? వారు ఈ మాట అన్నా మాకు పూజ్యులే. దాంట్లో ఆయన మీద భక్తి కించిత్ మాత్రం కూడా నాకు తగ్గలేదు. కానీ ఆయన మాటలు విని ద్వేషాన్ని పెంచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు తెలియాల్సిన విషయాలు. సో మనము శివపురాణానికి వెళ్తే, శివపురాణం కోటి రుద్ర సంహిత 31వ అధ్యాయంలో శ్రీరామచంద్రుడు అక్కడ పార్థివలింగాన్ని అంటే శివలింగాన్ని స్థాపించారు, అదే రామేశ్వరం అయింది అన్నట్టు శివపురాణంలో ఉంది. మరి ఈ శివపురాణం అష్టాదశ పురాణాలలో లేదండి, ఉందిగా, అక్కడ స్పష్టంగా ఉంది. అదే కాదు, పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి నేను ఆ లింగంలో ఉంటాను అని రాముడికి అభయం ఇచ్చాడు. సరే, ఇది చాలామంది ఏమంటారంటే లేదండి ఇది రామాయణంలో లేదు అంటారు. పోతే రామాయణంలో అన్నీ లేవు కదా, రామాయణంలో కొన్ని లేనివి కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు రామాయణంలో శ్రీరామచంద్రుడు శివలింగాన్ని చేసి అక్కడ స్థాపించినట్టు లేదు, ఒప్పుకున్నా. కానీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటాడో నేను మీకు రామాయణం ఉదాహరణ నేను ఇస్తానండి. ఇది ఎక్కడ? రామాయణం యుద్ధకాండ సర్గ 126 శ్లోకము 16-18 నేను చదువుతానండి. ఈ ప్రదేశము మహాన్వితమైన సాగరం యొక్క ఉత్తర తీరము,
అంటే భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. దీనిని సేతుబంధము అని పిలుస్తారు. సేతు నిర్మాణం 1 నుండి ప్రారంభమైనది. అది ఒక మహాపుణ్యక్షేత్రము. దీనిని దర్శించిన వారికి సమస్త పాపములు నశించును. పూర్వము ఈ పవిత్ర ప్రదేశమందు పరమశివుడు నన్ను అనుగ్రహించాడు అని స్వయంగా శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తన పక్కన కూర్చున్న సీతమ్మకి చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ విమానంలో వెళ్తున్నప్పుడు పైనుంచి చెప్తున్నాడు. పోతే కరెక్టే, శ్రీరామచంద్రుడు కానీ సీతమ్మ కానీ అక్కడ దిగలేదు, పైకి వెళ్తూ చెప్తున్నారు. అంటే అంతకుముందు దిగాడు, అంతకుముందు అక్కడికి వచ్చాడు అనే కదా. వచ్చాడనే అర్థం. అక్కడ వచ్చాడు, లింగాన్ని స్థాపించాడు, రిటర్న్లో వెళుతున్నప్పుడు సీతమ్మకి చెప్తున్నాడు. ఇది మనకు రామాయణంలోనే ఉంది. మరి ఇక్కడ ప్రత్యేకంగా వాడబడిన పదం ఏంటంటే మహాదేవ. మహాదేవాని ఎవరిని అంటారండి? మహాదేవుడు అని శివుణ్ణి అంటారు. మరి మహాదేవుడి ప్రస్తావన అంటే రామేశ్వరం ప్రస్తావన మనకు రామాయణంలోనే ఉంటే శ్రీరామచంద్రుడు లింగ స్థాపన చెయ్యలేదు, శివుణ్ణి పూజించలేదు అని ఎలా చెప్తాం? అందున ఎన్నో ఉదాహరణలు నేను ఆల్రెడీ ఇచ్చాను. పురాణాల నుంచి, మహాభారతం నుంచి ఇచ్చాను, పురాణాల నుంచి ఇచ్చాను, ఉపనిషత్తుల నుంచి ఇచ్చాను. ఇంతకంటే ఇంకా దేంట్లో నుంచి ఇవ్వాలా? లేదు, ఇంకా నేనే రాసుకోవాలి. నేను ఒక కొత్త పురాణాన్ని రాయాలి. అట్ట రాసుకున్న పుస్తకాలు కూడా ఉన్నాయండి, కొన్ని ఉండొచ్చు. ఉన్నాయి, అట్ట రాసుకున్న పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే మీరు రాసుకున్నాయని కాదు, నేను రాయలేదు. ఎవరికి వాడు. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఒక్క విషయాన్ని మనం, ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తిస్తే బాగుంటుంది. అదేమిటంటే చూడండి, రాముడు నావాడు. ఎందుకు? సర్వలక్షణ సమోపేతుడు. ఇప్పుడు మారీచుడు ఏం చెప్తాడయ్యానంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రాముడికి శత్రువైనటువంటి మారీచుడు రాముడిని ఏమని పొగుడుతున్నాడు అని అంటే రామో విగ్రహవాన్ ధర్మ. అయ్యా, రూపెత్తిన ధర్మానికి ఒక రూపం అంటూ ఉంటే ఆడే రాముడు అని అంటున్నాడు. అటువంటి రాముడిని ప్రతి ఒక్కడు తమవాడుగా చేసుకోవాలనే కోరిక ఉంటుంది, అవునా కాదండి? ఆ కోరికకు సంబంధించే పల్లెన రామాలయం. ఏమండి, ఇక్కడుండే పక్కనుండే పల్లెకి రాముడు వచ్చాడా? భద్రాచలానికి ఏమన్నా రాముడు వచ్చాడా? ఎందుకు ఇంత అట్టహాసంగా ఆయన రామదాసు రాముల వారికి గుడి కట్టించాడు? అంతటి మహానుభావుణ్ణి తమవాడుగా చేసుకునేటటువంటి ఆ తపనలో రామాలయాలు దేశమంతా నిర్మాణమైనవి. సరే, అక్కడికి వచ్చాడో లేదో, అక్కడ ఆయన స్థాపించాడా లేదా అనేదట పక్కన పెడితే, మరి ఆ రాముడే పూజించినటువంటి స్థలం అని చెప్పి రాముడే చెప్పుకున్నాడు రామాయణంలో. అదే కాదండి, మన పురాణాలలో పరమాత్ముడి గొప్పతనం ఎలా ఉందంటే, శివుడు సతి అమ్మవారు, ఇది ఎక్కడ ఉంటుంది? శివపురాణంలో ఉంటుంది. శివుడు సతి అమ్మవారు ఏం చేస్తారంటే, వాళ్ళు వెళ్తూ ఉంటే రాముడు దర్శనం ఇస్తాడు. ఆ సందర్భం ఎట్లుంటుంది అంటే, అప్పటికి రావణాసురుడు వచ్చి సీతమ్మని అపహరించాడు. లక్ష్మణుడు రాముడు వనవాసంలో సీతమ్మ కోసం వెతుకుతున్నారు. అంటే ఇంకా వాళ్ళు వాలి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు సతి అమ్మవారు అడుగుతుంది, రామచంద్రుడు కదా అని. అంటే శివుడు చెప్తాడు, అవును, నేను ఆయననే పూజిస్తాను అంటాడు. అంటే శివుడు ఏమంటున్నాడు? నేను రాముని పూజిస్తా. రాముడేమంటున్నాడు? నేను శివుడిని పూజిస్తా. తర్వాత సతి అమ్మవారికి ఒక డౌట్ వస్తుంది, స్వామి, రామచంద్రుడు అంటే మానవుడుగా ఉన్నాడు కదా, మరి ఆయన నన్ను గుర్తుపడతాడా అని అడుగుతుంది. అంటే నేను గుర్తుపడతాడని చెప్తాడు శివుడు. పోతే నువ్వు పోకు, ఆయనతో ఇవన్నీ అడగకు అంటే ఈమె వెళ్తుంది. వెళ్ళి మాట్లాడితే అమ్మా సతీ అని చేతులు జోడిస్తాడు. పరమాత్మ తత్వం తెలుసుకోవాలంటే కేవలం చదవడం మాత్రం కాదండి,
దాన్ని అనలైసిస్ చేయాలి. అనలైజ్ చేయడం ఒకటే కాదండి, అనుభవించాలి. అది నువ్వు అది ఫీల్ అవ్వాలి మనం. అది నువ్వు మనసుతో అనుభవించేటటువంటి విషయం. కానీ పుస్తకాలు చదవడం వల్ల ఆ అనుభూతి కలగాల. ఓ ఏదో శివద్వేషం విష్ణుద్వేషం పెట్టుకొని సమాజాన్ని రెండుగా చీల్చాలని ఆలోచించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. కాబట్టి అటువంటి ఇదేదైనా ఉంటే హాయిగా విష్ణువుని గురించి చెప్పండి. ఉదయం లేచి విష్ణు సహస్రనామం వింటాం. అండ్ మేము పూజ చేసేటప్పుడు శ్రీకృష్ణ కమల్నాథో వాసుదేవ సనాతన వాసుదేవాత్మజ పుణ్యం లీలామానుష విగ్రహ శ్రీవత్స కౌత్సభద్రో యశోదావత్సలో హరి చతుర్భుజాత చక్రాసి గదా శంకాజుదాయుధ దేవకీ నందన శ్రీశో నంద గోపప్రియాత్మజ అన్ని పేర్లు వచ్చేసినాయి. అన్ని పేర్లు వచ్చేసినాయి దాంట్లో. శ్రీకృష్ణుడి ఇది మేము అష్టోత్తరం చేసుకొని మేము బయటకు వస్తాం. అట్లాగే శివుడికి మేము రుద్రాభిషేకం చేస్తాం. మీకు ఇప్పుడు మనకు వేదం ఏం చెప్తుంది? శివ వైష్ణవ భేదాన్ని పురాణాలు ఏం చెప్తున్నాయంటే శివ వైష్ణవ భేదాన్ని చూపించిన వాడు నరకానికి పోతాడని చెప్తున్నాయి. గ్రంథాలలోనే ఉంది మనకి. అది మన గ్రంథాలలో ఉంది. అది ప్రామాణికం తీసుకున్న వాళ్ళు దాన్ని నమ్మాలి. తప్పదు. లేదు నేను నమ్మను. నమస్కారం. ఇప్పుడు వేదాన్నే నమ్మకపోతే ఇంక దేన్ని నమ్ముతారు మీరు? వేద పురుషుడైనటువంటి అంటే వేదం ప్రతిపాదించినటువంటి దైవమైన శివుడు, వేదం ప్రతిపాదించినటువంటి దైవమైన విష్ణువు, ఇంద్రుణ్ణి ప్రతిపాదించింది, వాయువుని, అగ్నిని, సూర్యుణ్ణి, వీళ్ళందరినీ నీకు వేదం పరబ్రహ్మంగానే ప్రతిపాదించింది. అంటే ఇతర పరబ్రహ్మలు ఉన్నారా? ఉన్న ఒక్క పరబ్రహ్మకే ఇవన్నీ స్వరూపాలు. అదే కదండి చెప్పేది. అంతే. అయితే నేను ఒక్క పురాణం కోటేషన్ ఇస్తానండి. కూర్మ పురాణము 25వ అధ్యాయము 79, 83 శ్లోకాలు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ శివుడి కోసం తపస్సు చేస్తాడు, కొడుకు కోసం, శంభుడి కోసం. ఇది పురాణం. మళ్ళీ చేస్తే శివ పరమాత్మ వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. చిన్న ఇంటరప్షన్. కృష్ణుడు కొడుకు పేరు ఏం పెట్టుకున్నాడండి? శంభుడు. కాస్త పెద్దగా చెప్పండి. శంభుడు. చాలదు? సరిపోదా చెప్పడానికి? చాలదా? అయితే శివుడిచ్చే జవాబు చూడండి. తాను దర్శనమిచ్చి తానిచ్చే జవాబు చూడండి ఎలా ఉందో. ఏమంటున్నాడు? ఓ లోటస్ ఐడ్ వన్, అంటే కమలనయనం కలిగిన వాడా, ఇంత కష్టపడి ఎందుకు తపస్సు చేస్తున్నావు? సకల ప్రపంచానికి నువ్వే వరాలు ఇచ్చేవాడి నన్నెందుకు తపస్సు చేస్తున్నావయ్యా, నాకెందుకు తపస్సు చేస్తున్నావు అని శివుడు అడిగితే కృష్ణుడు ఏమంటున్నాడో అంటే ఆయన ఏమంటాడంటే, అయ్యా నువ్వు పరమశివుడివయ్యా, నాకు వరమయ్యి అంటాడు. అది పరమాత్ముడి తత్వం. ఆ తత్వాన్ని అర్థం చేసుకోకుండా శివుడు వేరు, విష్ణువు వేరు, కృష్ణుడు వేరు, అమ్మవారు వేరు, ఇవన్నీ వేరు అనుకుంటే, కృష్ణుడు తక్కువ, శివుడు తక్కువ, ఈయన ఎక్కువ, ఆయన తక్కువ అనుకుంటే ఇంకా వీళ్ళు త్రాసులు పట్టుకొని బజారుకు పోయే బేహార్లు. ఏది వీళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ, త్రాసులు వేసి తోస్తావా వాళ్ళని? ప్రాబ్లం అంతా ఒక ఉదాహరణ ఇవ్వచ్చండి. ఐ థింక్ పూర్వకాలంలో, నాకు పెద్దగా ఐడియా లేదు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్, కానీ వాళ్ళని అనుచరించే వాళ్ళు రోడ్ల మీద వచ్చి కొట్టుకునేవాళ్ళు. వాళ్ళు కలిసి ఉన్నారు కానీ వీళ్ళు కొట్టుకున్నారంట. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఉంది, అలాగే ఉంది. శివుడు కానీ శంకరుడు కానీ, అంటే హరి కానీ హరుడు కానీ ఆయన పూజిస్తాడు, వాళ్ళు పూజించుకుంటారు, వాళ్ళు బాగుంటారు. వాళ్ళని ఫాలో చేసేవాళ్ళు ఈయన ఎక్కువ ఆయన తక్కువ అని కొట్టుకున్నారు. ఇది ఏంటంటే కలియుగంలో వచ్చిన లక్షణం. అసలు విషయాన్ని పక్కకు దోసి ఏదేదో చిన్న చిన్న విషయాలు, నామం ఎట్టబెట్టుకోవాలా, నామం పెట్టుకునే దాంట్లో కూడా తేడాలండి. దాంట్లో
ఓ, ఈ సమాజం రెండుగా చీలిపోయింది. ఏది ఆ, తేంగళై వడగళై నామం పెట్టుకునే విధానంలో నాకేమనిపిస్తుంది అంటే అసలు కలియుగంలో ఇలాంటివి ఎక్కడున్నాం వస్తాయేమో మనం? అని. ఎక్కడున్నాం? ఉమ్. ఏం నేర్పించింది నీకు ఈ సంస్కృతి? అత్యద్భుతమైనటువంటి సంస్కృతికి వారసుడివి అయి ఉండి ఫిలాసఫీ, ఎంత అద్భుతమైన ఫిలాసఫీ! రామానుజులు వారు ఇచ్చినటువంటి విశిష్టాద్వైతం ఏం చిన్న ఫిలాసఫీయా? ఆ ఫిలాసఫీని నువ్వు, ఆ ఫిలాసఫీ బేస్ని నువ్వు అర్థం చేసుకోకుండా, ఇప్పుడు మనకుండేది 3 ఫిలాసఫీలండి: ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. ఈ 3 వేదాలలో ఉన్నాయండి 3 వేదాలు, 3 వేద ప్రతిపాదితాలే. వేద ప్రతిపాదితం కాని విషయాన్ని ముగ్గురు చెప్పలేదు. ఆదిశంకరులు చెప్పలేదు, రామానుజాచార్యులు చెప్పలేదు, మధ్వాచార్యులు చెప్పలేదు. ఆ సందర్భానికి ఏది అవసరమో అది చెప్పారు. అంతేగాని మేము ఆయన వేరు, ఈయన తక్కువ, ఆయన తక్కువ అని వాళ్ళు చెప్పలేదు నాకు తెలిసి. ఇది మళ్ళా సమాజాన్ని మూర్ఖత్వానికి, మూఢత్వానికి లోను చేయడానికి ఇదొక ఆట. ఓకే డాక్టర్జీ, చాలా అసలు ఎక్కడెక్కడి మీరు అసలు నిజంగా ఎత్తుక్కొని వచ్చారు. పురాణాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, వేదాల నుంచి. మీ ఇప్పుడు శివ విష్ణు భేదాన్ని ఇచ్చేసేటటువంటి వాడు నరకానికి పోతాడని క్లియర్గా ఉంది మనకి. కాబట్టి భక్తివన్ ప్రేక్షకులారా, ఇది ఈరోజు చర్చా వేదిక. నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావు అనేది కాదు, ఎంత గొప్పగా పూజిస్తున్నావు అనేది ముఖ్యం. ఏ దేవుడిని పూజించినా నువ్వు చివరకు చేరేది పరమాత్మని. నదీనాం సాగరోగతి. అట్లాగే సర్వదేవ నమస్కృత్యం కేశవం ప్రతిగచ్చతి. కాబట్టి మిత్రులారా, అందరూ ఇటువంటి భేదాలని వదిలి సమాజాన్ని ఏకత్వ రూపంతో ఆరాధిస్తూ ముందుకు నడుద్దాం. మనం ఈ సంస్కృతి మనది. శివుడు మనవాడే, కృష్ణుడు మనవాడే, శివుడు మనవాడే, విష్ణువు మనవాడే, అమ్మవారు మనదే, గణపతి మనవాడే, సూర్యుడు మనవాడే, అందరూ మనవాడే. మనవారిని మనం వేరు చేసుకోకుండా ఆలోచించండి. అందరూ సహృదయంతో, ఒకరి పట్ల ఒకరం సహృదయంతో ఉండేటట్లుగా మెలుగుతూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. మిత్రులారా, ఇది ఈరోజు చర్చా వేదిక. మన డాక్టర్ గారు చాలా అద్భుతమైన, వారిని కదిలిస్తే చాలు అనేక పురాణాలు బయటకు వస్తాయి, అనేక ఉపనిషత్తులు బయటకు వస్తాయి, ఇతిహాసాలు బయటకు వస్తాయి. ఎన్ని రెఫరెన్సులతో వచ్చారు అంటే, ఒకరు ఒక మాట అన్నప్పుడు ఎంత లోతుగా రీసెర్చ్ చేసి ఆయన మాట్లాడతారు అనేది మనకు ఈ సందర్భంగా తెలిసింది. అఫ్కోర్స్ ఈ సందర్భానే కాదు, ఆయనతో మాట్లాడిన ప్రతిసారి అది ఒక నడిచే లైబ్రరీగా మనం పరిగణించవచ్చు. అండ్ ఎప్పుడు ఏది కావాలన్నా వితౌట్ రెఫరెన్స్ ఆయన మాట్లాడరు. అటువంటి ఇంకోటి కూడా యాడ్ చేస్తానండి. ఈ విషయమై ఎవరితో అయినా నేను చర్చించడానికి సిద్ధమే, గ్రంథ ప్రమాణంగా. ఎవరైనా పర్లేదు, నాకంటే చిన్నవాళ్ళైనా, నాకంటే పెద్దవాళ్ళైనా వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని చర్చిస్తాను నేను. చాలా ఇది ఒక నిజమైన హిందువుకి, నిజమైన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఉండాల్సినటువంటి వినయం. మిత్రులారా, ఇంతటితో ఈ చర్చా వేదికను ముగిద్దాం. మళ్ళా మరో అంశంతో, మంచి అంశంతో, మంచి వక్తతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తివన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా మన భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి,
నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.